ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మీ ప్రార్థన వసతులు మాకు తెలియచేయండి. తప్పకుండా నేను మీకోసం ప్రార్థిస్తాను. మరి ఈ దినము దేవునికి కృతజ్ఞత కానుక చెల్లించాలనుకున్నవారు మీరు ఇవ్వచ్చు. మీకోసం తప్పకుండా నేను ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తిగల దేవునికి, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ నూతన నెలలో ఈ మొట్టమొదటి దినాన అద్భుతమైన వాగ్దానాన్ని నీ తండ్రి నీకిస్తూ ఉన్నారు. మనలో కార్యసాధకమైన ఆయన శక్తి చొప్పునంట. మన శక్తిని బట్టి అయితే కాదు, ఆయన శక్తిని చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను కూడా అత్యధికంగా దేవుడు చేస్తానని ఇస్తానని ఈ నూతన నెలలో ఈ మొట్టమొదటి దినాన దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఒక సేవకునిగా నేను అడుగుతూ ఉన్నాను, నువ్వు ఏ విధంగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నావు? ఏ విధంగా దేవుణ్ణి నువ్వు అడుగుతూ ఉన్నావు? నువ్వు ఒక్కటే జ్ఞాపకం చేసుకోవాలి. మంచిగా దేవుని సన్నిధిలో నిఖార్సుగా ప్రార్థన చేయడం నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఊహించే ప్రతీదీ కూడా చెడుగా కాకుండా, భయంతో కూడినట్టుగా కాకుండా సమృద్ధికరమైన ఊహ నీకు ఉండాలి. చాలామంది వారి జీవితంలో ఏదో చెడు జరిగిపోయినట్టుగా, ఏదో ఇబ్బందులు వచ్చేసినట్టుగా వారు ఊహిస్తూ ఉంటారు, అపవాదికి దొరికిపోతూ ఉంటారు. ఈ నూతన నెలలో ప్రభువు నీతో చెప్తున్నాడు, ఊహించు, మంచిని ఊహించు. నీ జీవితంలో మంచి జరుగునట్టుగా, నీ కుటుంబంలో మంచి జరుగునట్టుగా నువ్వు ఎప్పుడైతే ఊహించి దేవుణ్ణి అడిగి ప్రార్థిస్తావో, దేవుడు అంటూ ఉన్నారు కదా, నువ్వు అడుగు వాటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా అత్యధికంగా ఆయన చేస్తానని, ఆయన దీవిస్తానని ఈరోజు ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. నువ్వెంత మాత్రం అనుమానపడొద్దు. గత నెలంతా నేను దేవునికి విరుద్ధంగా బ్రతికాను, నేను పొరపాటు చేశాను, నేను కావాలని చేశానని చెప్పి ఒకవేళ నీ ఆత్మ, నీ అంతరాత్మలో నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఒక్కసారి నువ్వు తండ్రి అని పిలిస్తే నీ పక్కన నిలబడ్డానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కాబట్టి భయపడొద్దు. నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తారన్న నమ్మకంతో నువ్వు ప్రార్థన చేయి. ఈ నెలంతా కూడా నేను దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్య ప్రకారం బ్రతకాలి అన్న ఒక ఆలోచన కలిగి నువ్వు ముందడుగులు వేస్తే గనక, నువ్వు వేసే ప్రతి అడుగులో దేవుడు తోడుగా ఉండి ఆ అడుగుని ఆశీర్వాదంగా మారుస్తారు. హల్లెలూయా. నమ్మకం ఉంచు. ఈ మే నెలంతా కూడా దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నారు. దీవెన దీవెన దీవెనన్న మాట నీ నోట్లో దేవుడు పెట్టబోతూ ఉన్నాడు. సమృద్ధికరమైన జీవితాన్ని ఈ నెలంతా కూడా నువ్వు జీవించబోతూ ఉన్నావు. అట్టి కృప మీ అందరికీ కలుగునుగాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తుతులు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరిచి ఈ నెలంతా బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.